మీ మీ అని సంబోధిస్తున్నాం కదా, మీరు అని సంబోధిస్తున్నారు, నేను మిమ్మల్ని మీరు అని సంబోధిస్తున్నారు. మీరు అని సంబోధించేది నేనని సంబోధించడమే దాని అర్థము. మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టి మీరు అని సంబోధిస్తున్నాం. అదే నన్ను నేను సంబోధించుకుంటే నేననే కదా సంబోధించుకుంటాను. మిమ్మల్ని మీరు మీరు సంబోధించుకుంటే నేననే కదా మీరు అన్నా సంబోధించుకుంటాను. మీరు అన్నా నేను ఆ, అన్నా మనము అన్నా నేనే అన్నారు కదండి మనము గురువు గారు. అన్నా నేననే కదా దాని అర్థం. కాబట్టి నేను అనేదానికి అర్థము అనుభవానికి వచ్చేస్తే ఈ మాటలన్నీ పసుపు అండి, అందరూ కలిసిపోతాయి. తనలో తన తనలో తనలో భాగమైపోతాయి అన్నమాట ఇవి. నేను అనేదానికి అర్థము అనుభవానికి వచ్చేస్తే నేను అనేది ఆ ఆ, అదే మీరు అనేదానికి అనుభవానికి వచ్చేస్తే ఇంక ఈ మాటలు పసుపు అన్నమాట అండి. ఇవన్నీ అందులో భాగంగా ఉంటాయి. అవునండి. అందులో నా శక్తి మహామాయ, ఆ మహామాయ వల్ల నాలో ఈ ప్రపంచం ఉన్నట్లున్నది అనే అనుభవంగా మారుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఒక మాట చెప్పుకున్నాం, ఏది తటస్థపడినా సరే ఉన్నట్లున్నది అనే డస్ట్బిన్ లో పడింది. అవునండి, చెప్పారండి. ఉన్నట్లున్నది. ఇప్పుడు ప్రారంభం అనే మాట కూడా ఉన్నట్లున్నదన్న డస్ట్బిన్ లో పడేయండి. అంతే. సంచితము ఉన్నట్లున్నదన్న డస్ట్బిన్ లో పడేసి, ఇంకేది కనిపించినా ఏది అనిపించినా ఏది వినిపించినా ఉన్నట్లున్నదన్న డస్ట్బిన్ లో పడేస్తే అవునండి, ఇంకా తానే చేసేస్తుందండి అప్పుడు. తాను చేసిస్తే చాలు. ఏ ఉపాయం చేతనైనా సరే అవును, మీరు శేషించారు, ఎవరికి ఏది నచ్చితే అది ఏదో లేక ఒక ఉపాయం. తాను శాసించారు. ఏదో ఒక ఉపాయం చేత మీరు మాత్రమే శేషించాలి, తాను మాత్రమే శేషించాలి. అవునండి. మీరు ఏ ఉపాయం అన్నా అవలంబించండి, తాను మాత్రమే శేషించేలా ఉండాలి. గురుగారు ఒక్క మాట. ఇప్పుడు దాకా ఏం అయ్యారు? ఉన్నాను. చాలా చాలా బాగా చెప్తున్నారండి. అసలు ఒక మాట అడగటానికి కూడా అవకాశం లేకుండా ఎంత బాగా మెడిటేట్ చెప్తున్నారో గురుగారు. మీకు నమస్కారాలమ్మా. ఎంత బాగా ఇచ్చాడో ఈశ్వరుడు మీకు. చెప్పబడుతున్నాయని చెప్పాలి, చెప్తున్నారంటే మళ్ళీ ఇక్కడ ఎవరున్నా కట్టున్నారనుకోవచ్చు, అనుకునే ప్రమాదం ఉంది. ఇంకా అది అన్ని చెప్పబడుతుంది. ఒకటే అంటున్నారు కదా. ఇంకా చెప్పబడేది చెప్పబడుతుంది. చెప్పేది విని అన్ని ఒకటే కదా అన్నారు మీరు. మాటకు వచ్చేసరికి చూసేవాడు చూడబడేది. చెప్పబడుతుంది చెప్పాలి. మాటకు వచ్చి చెప్పుకున్నప్పుడు ఉమ్, చెప్తున్నారంటే ఎవరో ఒక నుండి చెప్తున్నట్టు అర్థం వస్తుందని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. దీని ద్వారా జరుగుతుందండి. ఉమ్. చెప్పండి, ఏదో ఏదో మాట్లాడాలనుకున్నాను. అదే నాకు అంటే మీ మీ భాషలో నాకు చెప్పడం రావట్లేదండి. ఉమ్, సత్సంగం అయితే చాలా చాలా బాగుంటుంది గురువు గారు. చాలా అంటే చాలా ఇంకా అసలు చెప్పండి, ఏదో మాట అడగాలన్నారు కదా. అద్భుతంగా ఉంటుందండి. ఏం లేదండి, అసలు అడగడానికి అసలు అవకాశం అనిపించట్లేదు. నాకు ఏమీ తోచట్లేదు అడగటానికి. ఏది మొత్తం క్లారిటీ ఇచ్చేసారు మీరు. ఇంకా ఏముంది ఇంకా అడగటానికి అసలు. తత్వమే ఇంకా అసలు ఆత్మతత్వం బోధకం చెప్తున్నారు మీరు. మొత్తం ఫుల్ అద్వైతం. ఇంకా అద్వైతలో మాటలే లేవు ఇంకా అసలు. ఏం లేవు, స్వరూపంగా ఉంది. ఇంతకీ ఇంకా మూగదానిలో అలా వింటున్నాను అంతే. సంతోషం, మీరు మాటగా ప్రకటింపబడ్డారు. మిమ్మల్ని పంపించాడు అసలు మా అందరి కోసం. ఎంత క్లారిటీ అంటే అసలు ప్రతి చిన్నదానికి ప్రతి సెకండ్ లోని మీరు అద్వైతం చూపిస్తున్నారు. ప్రతి అణువు చూపిస్తున్నారు. ఎంత అవగాహన అంటే చాలా. ఒకసారి చంద్రకళ గారు కూడా నాతో అన్నారండి, మేము ఎక్కువ మీ గురించి మేము మాట్లాడుకునే వాళ్ళం, చాలా రోజులు మాట్లాడుకున్నాం. కళాస్త్రి నుంచి వచ్చిన తర్వాత మీ టాపిక్ వచ్చింది మా మధ్య ఫోనుల్లో. అసలు ఎంత బాగా చెప్తున్నారే అసలు. ఎంత బాగుంటుందో సత్సంగం అని చెప్పారు అమ్మా. కడుపు నిండిపోయింది గురువు గారు మీ మాటలు.
అది ఎప్పుడు పూర్ణమే కదండి. పూర్ణమే. సరే ఉంటామండి. అయ్, ప్రారంధాన్ని కుక్కగాటికి చెప్పు దెబ్బలా తీసేశారండి. ఏమంటారు? ప్రారంధాన్ని కుక్కగాటికి చెప్పు దెబ్బే గతపెట్టుగా తీసి పడేశారండి ప్రారంధాన్ని. అవును. అదే అనుకున్నాం. ఈరోజు మనం 2 మాటలు తను తాను ప్రకటించుకుంటుందనే మొదలుపెట్టాము. ప్రకటించుకోవడంలో భాగంగా నిజమే కదండి, ఇది ప్రారంభం అంటే ప్రారంభం మీతో పాటు నేను కూడా వింటానండి. చేసుకోండి. ప్రారంభం అనే మాట ఒకటి, ఇంకో మాట ఏంటండి? 2 మాటలు చెప్పుకున్నాం కొత్తగా. ఇది 2 ఉన్నాయి అనుకున్నాం కదా. ఇంకోటి ఏదో అనుకున్నాం మొదట. మర్చిపోయాను. మర్చిపోయింది. మాట కూడా తీసి పడేసారు. 2 డిక్షనరీలో తీసి పడేశారండి ఈ రోజు. అదేనండి, మర్చిపోయామన్నది బాగా తీస్తారండి. అన్నానికి దాని గురించి పీక్కోవడం అండి. అయిపోయి మర్చిపోయామని మాట ఒకటి తీసి పడేసింది. ప్రారంభం అనే మాట ఒకటి తీసి పడేసాను. నేను మర్చిపోయి మీరు మర్చిపోకూడదు. ప్రారంధం అనే మాటకి అసలు బాగా తీశారండి. చాలా బాగుందండి గురుగారు ఈ రోజు మనకి. ఈ రోజు అద్భుతం ఈ అండి. క్షణం నుంచి ప్రారంధం అనేది లేదని జీవిస్తామండి. ప్రారంభం అనేది లేదు, మర్చిపోవడం అనేది కూడా లేదండి. దానికి కూడా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం. 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 ఒక్క మాట గురుగారు మరుపు లేదు అని బెన్నీ అన్నారు కదా, ఇంకేమీ లేనప్పుడు దాన్ని మనం చిదాకాశంగా అలా అనుకోవచ్చా అండి? స్పేస్ గా, ఆకాశంగా ఏం లేవు. తాను మాత్రమే శేషించాలి అని చెప్పుకున్నాం కదా. శేషించినది చిదాకాశమే. చిదాకాశము తాను మాత్రమే శేషించాలనే పదానికి పదమే చిదాకాశంగా శేషించడం అని చెప్పుకోవచ్చు. మనం పారిభాషిక పదాలు వాడలేదు అంతే. అది వశిష్ఠ గీతలో ఈశ్వరుడే చెప్తాడు కదండి చిదాకాశం గురించి. నేను అప్పుడు విన్నాను అరుణాచలాన్ని. ఏమో నాకు తెలియదు, కానీ ఇందాక మనం చెప్పుకున్నది ఏ ఉపాయం చేతను తాను మాత్రమే శేషించుట అనే పదానికి అర్థం ఏంటంటే చిదాకాశముగా శేషించుట అని అర్థము. ఉపాయం ఏదైనా తాను మాత్రమే ఉంటే అది చిదాకాశమే కదా, ఇక్కడ ఏమీ ఉండదు. అవునండి, ఏం లేదండి ఇంకా. అవునండి. తాను అంటే చిత్తండి. తన లక్షణం ఆకాశంగా వ్యాపకంగా ఉంది కాబట్టి, సూక్ష్మం ఉన్నది కాబట్టి, అన్నిటినీ తన గర్భంలో పెట్టుకుని ఉన్నది కాబట్టి ఆకాశముగా ఉన్నదనమాట. చిత్తే తానంటే చిత్తండి. తన లక్షణము ఆకాశ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తన లక్షణాలే, ఈశ్వరుని లక్షణాలు, చిత్త లక్షణాలు అవి. కాబట్టి చిత్త లక్షణాలే ఇప్పుడు మనకి భూతాకాశంగా అనుభవిస్తున్నాం. అందుబాటులోకి అనుభవంలోకి వచ్చేసరికి భూతాకాశం అయిపోయింది. భూతాకాశంలో ఉన్న లక్షణాలన్నీ చిత్తికి ఆపాదిస్తే చిదాకాశం అయింది. చిత్తిని వదిలేసి భూతాలకు ఆపాదిస్తే భూతాకాశం అయింది. అవును, అర్థమైందండి? కొత్త మాట, మళ్ళీ కొత్త మాట. చిత్తి యొక్క లక్షణాలు భూతములకు ఆకాశం యొక్క లక్షణాలు చిత్తికి ఆపాదిస్తే చిదాకాశం అయింది. భూతములకు ఆపాదించడం వల్ల భూతముల వైపు నుంచి చూడటం వచ్చే భూతాకాశం అని పేరు పెట్టాం. ఆకాశ లక్షణం అయింది. ఈ ఆకాశ లక్షణాలు తీసుకొని చిత్తికి మీరు తగిలిస్తే చిదాకాశం అయింది. భూతాలకు వైపు నుంచి చూడటం చేత భూతాకాశం అయింది. అవునండి, సెంటర్ పాయింట్ లో ఉంది ఆకాశం అయింది. ఈ భూతముల వైపు నుంచి చూస్తారో చిత్తు వైపు నుంచి చూస్తారో మీ ఇష్టం. చిత్తు వైపు నుంచి చూస్తే ఆ ఆకాశము చిత్తాకాశం అయిపోయింది, చిదాకాశం అయిపోయింది. భూతంలో ఒకరుగా ఉండి మీ సుచీల నుంచి తీస్తే భూతాకాశం అయిపోయింది. బాగుందండి గురువు గారు. ఇంకా కొత్త మాట గుర్తుపెట్టుకోండి. నాకు కూడా తెలియదు. అప్పుడే మీరు మాట్లాడితే వచ్చేస్తుంది అనమాట. నేను కూడా ఇదే ఫస్ట్ టైం విన్నాం. అంటే చూసే దృష్టిని బట్టి ఆ లక్షణాలు తనకు వచ్చేస్తున్నాయి అనమాట. చిత్తు వైపు నుంచి చూస్తే ఇదే ఆకాశం చిదాకాశంగా ఉంది అనుభూతి అని. భూతముల్లో ఒకరిగా తను చూస్తున్నాడు కాబట్టి ఇదే ఆకాశం భూతాకాశంగా ఉంది అనుభూతి అని.
అంతేనండి. అవునండి. టైం కూడా తెలియట్లేదండి గురుగారు. అంటే మీరు వింటున్నారు కాబట్టి అండి, లేకపోతే నాకు మాత్రం ఎట్లా వస్తాయి, మాత్రం రాదు. వినేవాడు వింటే అది వినిపించడానికి సిద్ధంగా ఉందండి. అసలు వినడానికి ఎవరు వస్తారు ఇంటికి, కాబట్టి మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వస్తున్నాయి అనమాట. అంతే. కొత్త ఇది ఇది కొత్త మాట అండి. అవునండి. మా సుశీల గారు చిదాకాశం సరైన నిర్దేశనం. చుట్టూ వైపు నుంచి చూస్తే ఈ ఆకాశం చిదాకాశంగా ఉంటుంది. భూతంలో ఒక్కడిగా తాను చూస్తే అదే ఆకాశము భూతాకాశంగా ఉంటుంది అనుభవంలో. ఆకాశం మారలేదు. చెప్పండి. చిదాకాశం ఉందని ఇది వరకు తమరు చెప్పారు గురువు గారు. అవును, నిజమే. చెప్తే ఆకాశ లక్షణంగా కలిగి ఉంది. దాంట్లో ఈ భూతాకాశం ఉందనేది ఒక వరుస ఉంది. మామూలుగా శాస్త్రీయమైనటువంటి వరుస ఒకటి ఉంది. చిత్తాకాశములో చిత్తాకాశము, చిత్తాకాశంలో భూతాకాశం ఉందని ఒక వరుస ఉంది కదా. దాన్ని ఇంకా షార్ట్ కట్ చేసుకున్నాను ఆ వరుసని. షార్ట్ కట్ తీసేసి ఇందులో అందుంది, అందులో అందుంది, అందులో అనే దానికంటే కూడా తాను అన్నిటినీ ఏ ఉపాయం చేతనో తాను మాత్రమే మిగిలి ఉంటే అది చిత్తు అవుతుంది. ఆ చిత్తు వైపు నుంచి చూస్తే ఈ ఆకాశమే చిదాకాశంగా ఉంటుంది అనుభవంలోని. అలా కాకుండా భూతమంలో బ్రాండ్లు మీరు ఒకరిగా ఉండి చూస్తుంటే ఇది ఆకాశం భూతాకాశంలో అనుభవం ఉంది అంటున్నాము. ఆకాశం ఒకటే అన్నారు ఒకసారి గురువు గారు. ఇన్ని ఆకాశాలు ఎక్కడి నుంచి వస్తే ఆకాశం ఒకటే కదా అన్నారు. ఆకాశం ఒకటే కదా అనే దానికి అర్థం ఇది. అవునండి. అవును. గురువు గారు ఒకసారి చెప్పేసి ఉంటుంది దైవాత్మట స్పీడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా, అందులో తీసేస్తాయి సందర్భాన్ని బట్టి అది ఎలా వచ్చేస్తుంది. సందర్భాన్ని మాట దాని వ్యాఖ్యానం అదే చెప్పేసుకుంటుంది అనమాట. ఆకాశాలు ఇన్ని ఆకాశం ఎందుకుంటాయండి నేను అడిగాను. మళ్ళీ ఆకాశం అన్న తర్వాత ఒకటే కదా, మీరు చిదాకాశం అన్నా చిత్తాకాశం అన్నా భూతాకాశం అన్నా ఒకటే కదా, ఆకాశ శబ్దం ఒకటే కదా అన్నాడు. ఆకాశ శబ్దం ఒకటే. చిత్తు వైపు నుంచి చూస్తే చిత్తాకాశం అయింది, చిత్తము వైపు నుంచి చూస్తే చిత్తాకాశం అయింది, చిత్తు వైపు నుంచి చూస్తే చిదాకాశం అయింది, భూతం వైపు నుంచి చూస్తే భూతాకాశం అయింది. ఒకటే కదా ఆకాశం అనేది అర్థం ఇప్పుడు వివరణ ఇచ్చింది అనమాట. చూసారా, ఎప్పుడో చెప్పారు, ఎన్నో సంవత్సరాలు అవుతుంది మాట చెప్తున్నారు గారు. ఆకాశం ఒక్కటే అన్నాడు. అంటే అక్కడ చూసే దృష్టిని బట్టే ఉందండి ఏదైనా. గురుగారు ఒక మాట, కాదు చిదాకాశం చాలండి. చిదాకాశంగా ఉండిపోతే ఇంక ఇటువంటి ఆకాశాలు ఏమీ వద్దండి. ఇంకా చిత్తు ఆకాశం భూతాకాశం అన్నీ వద్దండి ఇంకా. అందరూ ఏం లేవు. అదే ఇప్పుడు ఈ చిత్తు ఆకాశం భూతాకాశం చెప్పారు కదా, ఈ ఆకాశాలు ఇంక వద్దండి అంటున్నానండి. చిదాకాశంగా అయిపోతే ఇవి ఇంకా అక్కర్లేదండి అంటున్నానండి. కాదు, ఇక్కడ మీరు సుశీలే అంతరాయము. సుశీలుగా ఉంటే మీరు వద్దనుకున్న భూతాకాశం ఇచ్చేస్తారండి. సుశీల ఉండకూడదు, మీరు చిత్తుగా మిగిలిపోవాలి. మరి చిత్తుగా స్వరూపంగా మిగిలిపోతే, మీరు చిత్స్వరూపంగా మిగిలిపోయిన తర్వాత ఉన్న ఆకాశానికి చిదాకాశం అవుతుంది. స్వానుభవంలో చిదాకాశంగానే స్వ అంటే చిత్తని కదా. స్వ అంటే చిత్త అనుభవంలో చిదాకాశమే ఉంటుంది. భూతాకాశం ఉంటుంది. నేనుకి ఆ అనుభవంతో అలాగంటే అక్కడ మరి ఇంకా ఇన్ని లక్షణాలు సాక్షి అవసరం లేదు. ఇంకా ఇవేమీ అవసరం లేదు. ఇంకా మీరు చిత్తుగా ఉంటే సరిపోతుంది. స్వ అనుభవంగా ఉంటే ఆ అనుభవానికి ఉన్న లక్షణాలు ఇదనమాట, ఆకాశ లక్షణాలు. అవునండి, అవును.